హలో! బాగున్నారా అందరూ? సో, మనం పిల్లల కోసం ఈరోజు పాలకూర రైస్ చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూద్దాము. ఒక పాలకూర కట్ట తీసుకున్నాను. నీట్‌గా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. ఒక చిన్న ఆనియన్, లెమన్ 2, 3 డ్రాప్స్. మళ్ళీ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. హ్మ్. ఆనియన్ అలా స్లైసెస్ కట్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఒక ఇలాచి ఒక్కొక్కటి తీసుకుంటే సరిపోతుంది. ఒక పచ్చిమిర్చి అలా హాఫ్ కట్ చేసుకోకుండా జస్ట్ హాఫ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు, కొంచెం కొత్తిమీర, జీలకర్ర, ధనియాల పొడి, కారము, పసుపు. ఇదొచ్చేసి హాఫ్ స్పూన్ అంతే చిన్న స్పూన్‌తో. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఆ గ్లాస్ తోటి ఒక గ్లాస్ రైస్ తీసుకొని కడిగి నానబెట్టుకున్నాను నీట్‌గా. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ ఇవన్నీ మనం ముందే ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, మనకి ఈజీగా, ఫాస్ట్‌గా అయిపోతుంది. నేను ఆ స్పూన్ ఎందుకు చూపిస్తున్నానంటే, దాంతో కొంచెం 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ ఘీ గూడా వేసుకున్నాను. ఘీ ఏసుకుంటే వాళ్ళకి కారం ఉండదు కాబట్టి, నేను ఫస్ట్ పుదీనా రైస్ చేశాను కదా! ఇప్పుడు పాలకూర రైస్. పాలకూర మామూలుగా చేస్తే వాళ్ళు తినరు కాబట్టి, వాళ్ళకి ఐరన్ అవన్నీ కావాలి కాబట్టి, ఇలా రైస్‌లో మిక్స్ చేశామనుకోండి ఈజీగా తినేస్తారు. కొంచెం కర్డ్ లేకపోతే పొటాటో ఫ్రై కాంబినేషన్‌లో ఇస్తే తినేస్తారు. సో, కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ మసాలా వేసుకుందాం. అంటే చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు. ఇవి ఎందుకు వేస్తున్నామంటే, మనం కారం తక్కువ వేస్తాం కాబట్టి, కొంచెం ఆ స్పైస్ ఉండాలి కాబట్టి వేసుకుంటాము. సో, ఎంతమంది ట్రై చేశారు పుదీనా రైస్? నాకు కామెంట్ చేయండి. ఇది కొంచెం చిటపటలాడాలి. వేశాక కరివేపాకు వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసుకొని ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ ఇచ్చే వరకు వేపుకోవాలి. నేను పిల్లలకి చేసే ఫుడ్‌లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయట్లేదు చూడండి. మామూలుగా అయితే ఇక్కడ తెలంగాణ వాళ్ళు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటారు. మేము చాలా తక్కువ వేసుకోవడం. పిల్లలకైతే అసలు వేయను. మామూలు మసాలా రైస్ అలా చేసినప్పుడు మట్టుకే వేసేది. వాళ్ళకంత మసాలా అవసరం లేదు ఈ వయసులో. చూడండి ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము నెక్స్ట్ పాలకూర వేసుకుందాము. ఈ పాలకూర ఏంటంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కడుక్కొని మనం నీట్‌గా చిన్నగా కట్ చేసేసుకుంటే దాంట్లో ఏమైనా మట్టి అలా ఉన్నా పోతుంది. కొంచెం సాల్ట్ ఏసుకొని వాష్ చేసుకోండి. పిల్లలు కదా! కొంచెం కేరింగ్ తీసుకోవాలి మనము. సో, ఏం చేస్తున్నారు అందరూ? ఇది చూడండి పాలకూర మెత్తబడిపోయింది. ఇలా మెత్తబడిపోయే వరకు మరీ ఎక్కువ వేపకూడదు. మెత్తబడిపోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాము. కొత్తిమీర వేసేసుకొని ఏవైతే మసాలా ఉంటుందో అదంతా వేసేసుకుందాం. ధనియాల పొడి, పసుపు, కారం. కారం చూడండి నేను చాలా హాఫ్ స్పూన్ కన్నా కొంచెం తక్కువే తీసుకున్నాను. సో, ఇదంతా కొంచెం మిక్స్ అయిపోయాక మనం రైస్ వేసేసుకుందాము. వీళ్ళకి ఇలా గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ వేస్ట్ చేసినప్పుడు మనకి అన్ని ప్రాసెస్ సేమ్ ఉంటాయండి. కొంచెం వెజిటబుల్స్ అటు ఇటు అవుతాయి తప్పితే ప్రాసెస్ మటుకు సేమే ఉంటుంది. ఏ ఆకుకూరలు వేసుకొని చేసినా కూడా. సో, నాకు పిల్లలున్నారు కాబట్టి నేను ఒక్కొక్కటి మెల్లిగా ఇంట్రడ్యూస్ చేస్తాను. నేనేం చేస్తాను నా పిల్లలకి అనేసి. ఇప్పుడు రైస్ వేసేసుకొని రైస్ కూడా కొంచెం లైట్‌గా ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై చేసేసుకొని వాటర్ ఏసుకున్నాక సాల్ట్ అదంతా చెక్ చేసుకుందాము. సాల్ట్ మరీ ఎక్కువ కాకూడదు. రుచికి తగ్గట్టుగా వేసుకుంటే చాలు పిల్లలకి అంతకన్నా ఎక్కువ వేయకూడదు వాళ్ళకి. కొంచెం ఒక 1 సెకండ్, 2 సెకండ్ ఫ్రై అవుతే చాలు రైస్ అంతకన్నా అవసరం లేదు. ఇప్పుడు 1:2 రేషియోలో వాటర్ తీసుకోవాలండి. కొంచెం పిల్లలకి సాఫ్ట్‌గా కావాలి కాబట్టి కొంచెం హాఫ్ గ్లాస్ ఎక్స్‌ట్రా వేస్తాను నేను. అంతే కొంచెం సాఫ్ట్‌గా వస్తుంది. మరి పొడి పొడిగా ఉంటే తినరు కాబట్టి. మనకైతే అవసరం లేదు. మనకి ఒకవేళ పెద్దవాళ్ళు తినాలనుకుంటే కొంచెం పచ్చిమిర్చి, కారం, అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని చేసుకోండి. బావుంటుంది అలా వేడి వేడిగా తింటే.
సో, వాటర్ ఏసేసుకున్నాను. వాటర్ ఏసేసుకొని కొంచెం కలిపేసుకొని, సాల్ట్ చెక్ చేసుకొని, మూత పెట్టేసుకుందాము. ఒక 2 నా కుక్కర్ అయితే 2 విజిల్స్. మీ కుక్కర్‌ని బట్టి. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది. సో, వేసుకుంటున్నాను. నాది చిన్న స్పూనే అండి. నేను అన్ని వేస్తున్నానండి. పెద్ద స్పూన్ అనుకోవద్దు. నేను చాలా చిన్న స్పూన్స్ వాడతాను నేను. కొంచెం లెమన్ డ్రాప్ ఏసుకున్నాము. లెమన్ ఏంటంటే వాళ్ళకి టేస్ట్ ఉండాలి కదా! చిన్న పిల్లలు కదా! టేస్ట్ లేకపోతే అసలు తినరు. మా పిల్లలకైతే రోజు ఒక వెరైటీ కావాలి. కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం తప్పితే ఏం తెలియట్లేదు అసలు. ఈరోజు పెట్టిన ఫుడ్ రేపు పెట్టండి అసలు తినరు. చూడండి ఇలా వస్తుంది మనకి. 2 విజిల్స్ అయ్యాక చూపిస్తున్నాను మీకు. ఇలా వస్తే చాలు. మనకి రైస్ పట్టుకుంటే మీకు మెత్తగా కనిపిస్తుంది. నేను మీకు ప్లేట్‌లో ఏసి చూపిస్తున్నాను. నేను వీళ్ళకి దీనికి కాంబినేషన్‌గా ఆలూ ఫ్రై చేశాను. కారం, ధనియాల పొడి ఏం లేకుండా చాలా తక్కువ మినిమైజ్‌గా వేస్ట్ చేశాననమాట. మా పిల్లలు తింటారు. క్రిస్పీగా ఉంటుంది. ఆలూ ఫ్రై కావాలంటే చెప్పండి. క్రిస్పీ ఆలూ ఫ్రై ఎప్పుడైనా చేసి చూపిస్తాను నేను. విత్ కర్డ్ కాంబినేషను. అంటే మా ట్విన్స్‌లో ఒకడు కారం తింటాడు. ఒకడు చప్పగా తింటాడనమాట. సో, అందుకే వాడికి కర్డ్, వీడికి ఆలూ ఫ్రై. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇది మాకు. మేము కొంచెం కారం అవన్నీ ఎక్కువ వేసుకొని చేసుకుంటాం కదా! సో, ఇది నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ట్రై చేసి నాకు చెప్పండి.